వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఎన్ఐటి వరంగల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. జూబ్లీ హిల్స్ లో క్రీడా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హుస్నాబాద్లో 5K రన్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు నుండి మహబూబాబాద్ దారి ఇప్పలతండ వద్ద బైక్ను ఢీకొట్టిన ఆటో. నెంబర్ ప్లేట్ లేకుండా ఆటో నడుపుతూ ఎదురుగా వెళ్తున్న బైక్ని ఢీకొట్టి పరారు అయిన ఆటో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలింపు. హెల్మెట్ పెట్టుకుంటే కాపాడింది, లేకపోతే ట్రీట్మెంట్ భాయ్ ఆయనకు ఎల్లు వచ్చింది. ఆయన హెల్మెట్ పెట్టుకుంటే కాపాడింది, లేకపోతే ఎంత ట్రీట్మెంట్ భాయ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రజలను మోసం చేసిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీబ్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు బాధితుల ధర్నా చేశారు. వైసీపీకి చెందిన వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తారని ఒక్కొక్కరి నుంచి 2 లక్షలకు పైగా డబ్బులు ఇప్పించుకొని ఉద్యోగాలు ఇవ్వలేదని బాధితులు తెలిపారు. బాధితులకు అండగా దళిత సంఘాల నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వారు తెలిపారు. వైసీపీ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధితులకు వెంటనే అరికట్టాలి. మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అవినీతి ఆగడాలను అరికట్టాలి. మున్సిపల్ చైర్మన్ నజీర్ అవినీతి ఆగడాలను అరెస్ట్ చేయాలి. మున్సిపల్ చైర్మన్ నజీర్ ను అరెస్ట్ చేయాలి. మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. అధికారాలను అరికట్టాలి. మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అవినీతి ఆగడాలను న్యాయం చేయాలి. నజీర్ చేతిలో మోసపోయిన బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. శిక్షించాలి. ఉద్యోగాల పేరుతో 40 లక్షల టోకరా వేసిన నజీర్ వెంటనే శిక్షించాలి. ఉద్యోగాల పేరుతో 40 లక్షల వర్దిల్లాలి. దళిత ప్రజా సంఘాల మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆగడాలను న్యాయం చేయాలి. బాధితులకు వెంటనే నజీర్ అహ్మద్ బాధితులకు వెంటనే నజీర్ చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలి. వెంటనే మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ చేతిలో మోసపోయిన బాధితులకు వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ చేతిలో మోసపోయిన బాధితులకు వెంటనే ఉద్యోగాల పేరిట మోసం చేసిన నజీర్ అహ్మద్ వెంటనే ఉద్యోగాల పేరిట మోసం చేసిన బాధితులకు న్యాయం చేయాలి. వెంటనే ఉద్యోగాల పేరిట మోసం చేసినటువంటి నజీర్ అహ్మద్ వెంటనే ఉద్యోగాల పేరిట మోసం చేసిన నజీర్ అహ్మద్ వెంటనే ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ అవినీతి ఆగడాలను వెంటనే ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ అవినీతి ఆగడాలను వెంటనే ఈరోజు 40 లక్షలు దోచుకున్నాడు. ఈ వసూలు చేసుకొని ఒక్కొక్కరితో 2.5 లక్షలు తీసుకొని కాసి ఉద్యోగాల పేరుతోన ఉద్యోగాలు ఒకరు కూడా ఇప్పిలే. అలాంటి వ్యక్తిని
కస్టడీలో తీసుకున్నలా వీళ్ళకి న్యాయం జరగాల. న్యాయం జరిగే వరకు బాధ్యులకు అందగా మేము ఉంటాము. లేని వెడల ఇంకా ఉద్రిక్తం చేస్తాము దశల వారీగా. ఇలా న్యాయం చేయలేకుంటే బషీర్ అహ్మద్ని కస్టడీలో తీసుకోలేకుంటే అధికారులు ఎస్పీ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అక్కడ ఉన్న డిఎస్పీ గారు అందరూ క్షుణ్ణంగా పరిశీలించి తమరికి న్యాయం చేసేంత వరకు మేము పోరాడతాం. బాధ్యులకి న్యాయం చేసేందుకు బాధ్యులు ఉన్నంత వరకు బాధ్యులు ఎంట ఉండి ఈ న్యాయం జరిగేంత వరకు పోరాడతామని హామీ ఇస్తున్నాము. ఇట్లు ఎంఆర్పిఎస్, మాలమానాడు అన్ని ప్రజా సంఘాలన్నీ కలిసి కూడా ముక్తకంఠంగా ఏకంగా న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఇట్లు మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న 14 మందితో తీసుకున్నాడు. 2.5 లక్షలు అవుట్పోర్ ఉద్యోగాలు, చీపర్ ఉద్యోగాలు, కసు ఉడిచేదానికి ఇవన్నిటికీ ఆడోళ్ళు అనేది కూడా లేదు. వాళ్ళు 5 రూపాయల వడ్డీ తీసుకుని వచ్చి పాపం ఇచ్చినారు. 5 ఏళ్ళ నుంచి తిరుగుతుంటే కూడా వాళ్ళకి న్యాయం జరగడం లేదు. ఈ రోజున అధికారులు ఖచ్చితంగా పరిశీలించి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని హామీ ఇస్తున్నాం. ఆయన వైఎస్ఆర్ పార్టీ. నా పేరు అశోక్ కుమార్. మున్సిపాలిటీ నజీరానికి 2,50,000 కట్టడం జరిగింది జాబ్ ఇప్పిస్తానని చెప్పి. మా నాన్న నా కోసం భవిష్యత్తు బాగుండాలని వడ్డీకి తీసుకొచ్చినాడు. 5 స్టార్లో తీసుకొచ్చినాడు. మందితో 5 రూపాయల వడ్డీ కూడా తీసుకొచ్చినాడు. అది జాబ్ ఇప్పిస్తానని చెప్పి 3-4 మంత్స్ నుండి రేపు నెల ఇప్పిస్తా, ఎల్లుండి మళ్ళీ నెక్స్ట్ నెల వస్తా అని చెప్తూనే ఉన్నాడు. కాకపోతే మా నాన్న ఆ అమౌంట్ కట్టలేక నేను ఇక్కడ లేకుండా వేరే చోటుకి వెళ్ళిపోయినాను. ఆ డబ్బులు కట్టలేక మాకు జాబ్ ఇవ్వలేదు వాళ్ళు. మా నాన్న ఆ డబ్బులతో నా టెన్షన్ వల్ల డెత్ అయినాడు. 4 మంత్స్ అయింది. దాని గురించి మా నాన్న కూడా చనిపోయినాడు. మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కాల్ చేసి అడిగినాము అమౌంట్ ఇట్లా కావాలని. ఫోటోలు కూడా పెట్టినాము, ప్రూఫ్స్ కూడా ఇస్తా అని చెప్పినారు. కాకపోతే తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే రిసీవ్ చేయడం లేదు. వాళ్ళు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ 5K రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు, పట్టణ ప్రజలు రన్లో పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. అన్న ముందుగా విజిల్ కొడతాడు. వంక చందిగా ఆకుల వెంకన్న గారు, కౌన్సిలర్ అందరూ దయచేసి మీద రావాల్సిన కోరుతున్నాం. 3వ బహుమతి ఓకే గౌరవ మంత్రి సార్ మీరు కూడా ముందుగా మేడం ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా వాళ్ళు కలర్ఫుల్ గా మన ముందుకు రావడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడం వాళ్ళ సంతోషిస్తున్నాం. రన్నర్స్ లో ఎన్ని మారతాలు ఎక్కడ జరిగినా పోటీ ఎక్కడ ఉన్నా ప్రైజ్ నాదంటూ ముందుకు వస్తుంది. కంగ్రాచులేషన్. యుగేందర్ 4th ప్రీస్ట్ మరియు అథ్లెట్ కొనసాగిస్తున్నారు. అరవింద్ గారు అదే ఫిట్నెస్ ను కొనసాగిస్తున్నారు. పి నవీన్ ప్రథమ్ హుస్నాబాద్ పట్టణాన్ని ఎన్నో 4 ఎడిషన్లో మారతాను. అనేక మెట్రోపాలిటన్ సిటీలలో మన ఎంతో మందిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆటలలో గట్టిగా చెప్పట్లు లేదు.
సత్యనారాయణ గారు పీడీ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నవీన్ గారు ఆ పీడీలను సన్మానిస్తున్నారు సార్. ఇచ్చి ఓకే, కంగ్రాచులేషన్. ఇద్దరు కూడా సోషల్ ఆఫీసర్లు మరి పిల్లలు నిర్వహిస్తారు. అదేవిధంగా మీడియా మాకైతే ఛాన్స్ ఇస్తలేరు. ఫోటోలు తీసుకోవాలి. అసోసియేషన్ అందరు రండి ప్లీజ్. చాలా ఎన్నో Left hand. Keep your hands back. Forward, straight. Stretch up once again. Stretch up. Spiky. Slower. Spiky. బెండింగ్ అయితే వస్తున్నాయి. Up. Straight. అదే Okay. Side. ఆరోగ్య ప్రగతి ప్రణాళిక పేరు మీద తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 99 రోజుల పాటు మొన్న మార్చి 6 నుంచి జూన్ 12 దాకా వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించింది. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ముందు పరిసరాల పరిశుభ్రత, మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత, మనం ఎక్కడైతే నివసిస్తూ ఉన్నామో ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యము. అది ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి భూమిక. అందులో నగరపాలక సంస్థలు కానీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తప్పకుండా జూన్ 12 దాకా జరిగే ప్రతి ప్రోగ్రాంలో ఈ నియోజకవర్గం అందరికంటే ముందుండి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ మరి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రముఖులకు, మాజీ కౌన్సిలర్లకు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ అందరం కూడా ప్రజాపాలన మరి ఈ యొక్క ప్రణాళికతో ముందుకు 99 రోజుల ప్రణాళికతో ముందుకు లోపల అందరూ భాగస్వాములను కోరుతూ నమస్కారం చెబుతూ సెలవు తీసుకుంటాం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రివెన్స్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో పరిష్కారం చూపిస్తామని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు.
ప్రసూతి ఆసుపత్రిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ చాహద్ బార్ పై ప్రారంభించారు. 14 నుంచి 15 సంవత్సరాల లోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ₹1000 ఖర్చయ్యే ఈ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. జిల్లాలలో 7,000కు పైగా బాలికలను గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అబ్బాయి గారికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేదిక మీదకి డాక్టర్ ఏ అబ్బాయి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అశోక్ గారు బయలుదేరారా? సైడ్ హరిచంద్రారెడ్డి ఈరోజు మన ఆంకోడ జిల్లాలో హెచ్పివి వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ విజయలక్ష్మి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. చేసిన కార్యక్రమంకి వచ్చిన గౌరవనీయులు మేయర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి, ఆల్ ది హెల్త్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. మీరు డిఐఓ గారు, ఆర్ఎం గారు అండ్ ఆశాస్, అంగన్వాడీస్ లైక్ ఈనాటి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టినటువంటి హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి గౌరవ హనంకొండ జిల్లా కలెక్టర్ చాహద్ గారికి, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారికి, ఎంజీ అంటే ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తాం మేడం మీ ద్వారా. అదేది హలో సార్, అట్లా పట్టుకోండి. ఎవరు ఆశ వాళ్ళు పట్టుకోండి. చేసిన కార్యక్రమంకి వచ్చిన గౌరవనీయులు మేయర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి, ఆల్ ది హెల్త్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. మీరు డిఐఓ గారు, ఆర్ఎం గారు అండ్ ఆశాస్, అంగన్వాడీస్ లైక్ ఏఎన్ఎంస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వచ్చిన బెనిఫిషరీస్కి వాళ్ళు ఫస్ట్ లాంచ్ రోజు కూడా మేము తీసుకుంటాము. అంతా వాళ్ళకి అవగాహన ఉంది. వాళ్ళందరికీ నమస్కారం. సో మనకు గవర్నమెంట్ తరఫున నుంచి ఇది 99 డేస్ ప్రణాళిక భాగంగా ఇది ఒక ముఖ్యమైన పాయింట్ కి అమ్మాయికి 14 years ఓల్డ్ ఉన్న గర్ల్స్ కోసం హెచ్పివి వ్యాక్సిన్ లాంచ్. ఇంతకుముందు డిఎంహెచ్ఓ గారు చెప్పినారు కి బయట కూడా ఇది చాలా అప్పుడు నుంచి నడుస్తుంది, ఇది కొత్తగా ఏం కాదు. కానీ బయట కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, దాదాపు 4,000 to 5,000 రూపీస్ పర్ డోస్కి. అందుకే అంత ఎక్కువ మంది అది తీసుకోరు. కానీ ఇప్పుడు మనకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెస్టెడ్ సొల్యూషన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ విచ్ హ్యాస్ బికమ్ వెరీ కామన్ నౌ. ఇప్పుడు మనకు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్తో ఉన్న చనిపోయిన వాళ్ళ సంఖ్య దట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎవ్రీ డే. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రూవెన్ సొల్యూషన్ ఫర్ ఇట్. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు డిఐఓ గారు ఎట్లా ఇన్ఫార్మ్ చేసినారు కి అట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ ఇన్ మెటర్నిటీ హాస్పిటల్ హన్మకొండ అండ్ ఇన్ పర్కాల్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ బి రోల్డ్ అవుట్ ఇంటూ నార్మల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు దీంట్లో ఒకటి పాయింట్ కంపల్సరీ కి కన్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ బి మ్యాండేటరీ కి పేరెంట్స్ ఒప్పుకుంటేనే వేస్తాము, వాళ్ళకి ఇది ఫోర్స్ అలాగే ఏం చేయము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే కి కొంతమంది కొంతమంది అవేర్ ఉన్న పేరెంట్స్ ఓన్గా విల్లింగ్గా ఈరోజు వచ్చినారు కి మాకు తెలుసు కి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇది స్టార్ట్ చేస్తున్నాము, దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. వాళ్ళు ఓన్గా దీనికోసం వచ్చినారు. సో వాళ్ళందరికీ చాలా చాలా శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ. మీరే మిగతా వాళ్ళ కోసం ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు, మీరే మిగతా వాళ్ళ కోసం ఒక సోర్స్ ఆఫ్ అవేర్నెస్ ఉంటారు. సో మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ విత్ దిస్ వీ విల్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. మేయర్ గారు
పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష ఎంపీలు ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్డీఏ ఎంపీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. లోక్సభలో 8 మంది ఎంపీల సస్పెన్షన్, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ పార్లమెంట్ వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. బడ్జెట్లో ఏదైతే బ్రేక్స్ తర్వాత ఈరోజు బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, లోక్సభలో స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని కూడా మాట్లాడనీయకుండా డిస్టర్బ్ చేయడం. రెండోది స్పీకర్ బీజేపీ పార్లమెంట్ సభ్యులకు, అంటే ముఖ్యంగా రూలింగ్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు ప్రత్యేకంగా వారికి ఇంపార్టెన్స్ ఇస్తుండని, అపోజిషన్ పార్టీలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారనే ఒక అంశం. ఎందుకంటే పార్షాలిటీగా స్పీకర్ అనే వ్యక్తి కంపల్సరీ హౌస్లో అందరినీ ఒకే విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ స్పీకర్ కేవలం వాళ్ళ ఆధినాయకత్వం ఒత్తిడితోటి ముఖ్యంగా ప్రతిపక్షాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు మీరందరూ చూసిన విషయం. ఎందుకంటే గత ఈ 18వ లోక్సభ మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, రాహుల్ గాంధీ గారు ప్రతి అంశం మీద మాట్లాడేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం, వాళ్ళ సైడ్ నుంచి నిషికాంత్ దూబే తర్వాత కొంతమంది నాయకులకు ముఖ్యంగా అవసరం లేని సమయాలలో కూడా వాళ్ళకు మైక్ ఇచ్చి డిస్ట్రాక్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా హౌస్ని నడుపుతున్నందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతోపాటు మహిళలు నరేంద్ర మోడీ గారిని అటాక్ చేయాలని వ్యూహం రచించారని చెప్పి కూడా ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం ఈరోజు ముఖ్య అంశం. రెండోది పశ్చిమ ఆసియా, ఎస్పెషల్లీ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉందో దీనిపైన కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము గతంలోనే చెప్పినాం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాల మేరకే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే చట్టాలు ఇది ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి, అంటే ఇంపోర్ట్స్ కి సంబంధించి ఏదైతే దిగుమతులు అమెరికా నుంచి చేస్తున్నటువంటి దిగుమతులపై సుంకాలను విధించే విధము ట్రంపే వైట్ హౌస్ నుంచి డిక్లేర్ చేయడం, అంటే మన దగ్గర చర్చ చేయాల్సిన అంశాలను కూడా వైట్ హౌస్ లో డిక్లేర్ చేస్తున్నారు. అంటే ఏ విధంగా ఈ యొక్క ప్రధానమంత్రి ట్రంప్ చేతిలోకి వెళ్లి ట్రంప్ దగ్గర కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అందుకే ఒకటి నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం, రెండు పశ్చిమ ఏషియా దేశాలలో జరుగుతున్నటువంటి వార్ గురించి కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చ జరగాలని అపోజిషన్ కోరుకుంటారు. అలాగే మమ్మల్ని నాతో పాటు 8 మంది సభ్యుల్ని సస్పెన్షన్ చేశారు. సస్పెన్షన్ల పైన కూడా చర్చ చేస్తాం. ఈ రోజు మేము డెఫినెట్ గా మకర్దార్ దగ్గర ధర్నా చేయాలనుకుంటున్నాం. మకర్దార్ దగ్గర మేము ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మేమందరం కూడా ప్రజలచే ఎన్నుకోబడి ఇక్కడికి వచ్చినాం. మేము ప్రజా సమస్యల మీద మాట్లాడే అవకాశం మాకు కూడా ఇవ్వాలి. మాకు కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానంలో మా 8 మంది సభ్యులను కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మేము కూడా ఓటేసే విధంగా, అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిందే 543 మంది సభ్యులు ఈ రోజు వాళ్ళ ఓటు అవకాశాన్ని వాడుకోనో లేకపోతే ఏ విధంగా వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ టేబుల్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అనే దాని మీద మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఇలా మకర్వార్ దగ్గర మేము డెఫినెట్ గా ధర్నాలు చేస్తాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు, అంటే గ్యాస్ కూడా మీరు చూసినట్టయితే ఇంట్లో వంట గ్యాస్ ఏ విధంగా రేట్లు పెరిగినాయో, సగటు మనిషి మీద ఎంత భారం పడుతుందో. ఎందుకంటే మనం ఈ రోజు ట్రంప్ను సంతోష పెట్టడం కాదు. ఎందుకంటే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ట్రంపే విదేశాల నుంచి ఈ నెల రోజులు మీరు రష్యాలో ఆయిల్ కొనుక్కోమని చెప్తున్నారు. అంటే ఈ నెల రోజులు యుద్ధం జరుగుతుంది కాబట్టి మా దగ్గర నుంచి మీకు వచ్చే క్రూడ్ ఆయిల్ రాదు కాబట్టి మీకు ఈ నెల రోజులు నేను మీకు చెప్తున్నా, మీరు కావాలంటే రష్యా దగ్గర కొనుక్కోండి, నాకేం అభ్యంతరం లేదనే విధంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు మన మీద. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారతదేశం ఎవ్వరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న వ్యవస్థలు మనం చక్కగా చేసుకుంటే ఏ దేశం మనం ఈ ఆధిపత్యం చెలాయించిన అవసరం లేదు, ఏ దేశ ఆదేశాల మేరకు మనం పనిచేయాల్సిన అవసరం లేదు. మరి ట్రంప్ ఎందుకు మోడీ మీద ఇంత ప్రెజర్ పెడుతుండో, ఒకప్పుడు ఔడీ మోడీ అని ఇద్దరు కలిసి అమెరికాలో కానీ ఇండియాలో కానీ గుజరాత్కి పిలిపించుకొని ఏదైతే ప్రచారం చేసి ఇద్దరు గెలిచిర్రో ఈరోజు, మరి ఇక్కడ దేశ ప్రజల గురించి ఎందుకు పట్టించుకోవట్లేడో ఈరోజు డెఫినెట్ గా డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ఈరోజు హౌస్ లో ఈ యొక్క అంశాలను ముందుకు తీసుకెళ్తాం.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.